ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. సీజన్ 8 ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో త్వరలోనే తెలియరానుంది. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్ కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు సీజన్ 8లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపికపై కూడా సోషల్ మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే అంటూ తెరపైకి చాలా పేర్లైతే వచ్చాయి. అందులో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు కూడా ఉంది. అయితే మొన్నటి వరకు లిస్ట్లో ఉన్న వేణుస్వామి పేరు ఇప్పుడు లేదని తెలుస్తుంది. ఇందుకు కారణం ఆయన నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల వైవాహిక బంధంపై సంచలన కామెంట్స్ చేయటమే అట. బిగ్ బాస్ షోకి నాగార్జున హోస్ట్గా వ్యవహరించటం, ఆయన కుమారుడు కాబోయే కోడలిపైనే వివాదాస్పద కామెంట్స్ చేయటంతో వేణుస్వామిని పక్కన పెట్టారని సమాచారం. వేణుస్వామిపై కింగ్ సహా అక్కినేని అభిమానులు కోపంగా ఉన్నారు. ఈ సమయంలో అతడిని హౌస్లోకి తీసుకురావటం కరెక్ట్ కాదని యాజమాన్యం భావిస్తోందట. సాధారణంగా సోషల్ మీడియా స్టార్స్ వివాదాస్పద వ్యక్తులను బిగ్ బాస్ హౌస్లోకి పిలుస్తూ ఉంటారు. అయితే జ్యోతిష్యుడు వేణుస్వామి విషయంలో మాత్రం ఇది రివర్స్ అవ్వనుంది. ఆగస్టు 8న నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ కాగా ఆ మరుసటి రోజే వారి జాతకాలు చెప్పి అందరి ఆగ్రహానికి గురయ్యాడు. ఈ విషయంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా వేణుస్వామికి కాల్ చేసి మాట్లాడారు. ఇక నుంచి ఎవరి జాతకాలు చెప్పొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారట. చూడాలి మరి వేణుస్వామి హౌస్లోకి అడుగు పెడతారో లేదో.